చాలా దూర ప్రాంతం నుంచి రామభద్రపురం, ఆకులకట్ట, సాలూరు ఆ ప్రాంతాల నుంచి దైవజనులు, యవనస్తులు, దైవజనరాళ్ళు ఇంతమంది మీ గ్రామానికి వచ్చారంటే కేవలము దేవుని ప్రేమను మీకు తెలియజేయాలని. మానవుడు పాపి, ఏ కులంలో పుట్టినా, ఏ మతంలో పుట్టినా, భూమి మీద పుట్టే ప్రతి మనిషి పాపి. ఎందుకంటే పాపానికి రావాల్సిన శిక్ష నరకము, పాపద విషయం నరకం ప్రయత్నం అన్నారు పెద్దలు. కనుక పాపానికి శిక్ష ఉంది, అది నరకము. మరి నరకంలో నుంచి తప్పించబడాలంటే మనిషి పాపము లేనివానిగా ఉండాలి. మరి పాపం పోగొట్టుకోవాలి, పరిశుద్ధులుగా మార్చబడాలంటే పాపం పోవడానికి ఈ లోకంలో వస్త్రాలు నలిగిపోతే సర్ఫ్ సబ్బులు ఉన్నాయి, ఏదో రకంగా మురికిని వదిలించుకోవచ్చు. లేదా మన ఇంటికి ఏదైనా మసి పడితే ఏదో రకంగా తుడుచుకుని నీట్గా చేయొచ్చు. కానీ హృదయానికి పట్టే పాపము, ఈ మురికి పోవాలంటే అలా సబ్బుల వల్ల లేదా బయట కొనుక్కునే వస్తువుల వల్ల జరిగేది కాదు. కానీ పాపము పోవాలంటే రక్తము కావాలి, ఆ రక్తము పరిశుద్ధుడిదై ఉండాలి. కనుక దేవుడే ఈ లోకానికి పరిశుద్ధుడిగా యేసునామమును ధరించిన వాడిగా వచ్చారు. ఆయన ఏ పాపము చేయకపోయినా గ్రంథమైన బైబిల్ చెప్తుంది కదా, యేసు రక్తము ప్రతి పాపము నుండి మిమ్మల్ని పవిత్రులుగా చేయును. ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ క్లీన్సెత్ us from all sins. కనుక ప్రతి విధమైన పాపం నుండి మనం పరిశుద్ధపరచబడాలంటే, పరిశుద్ధులుగా మార్చబడాలంటే ఒకటే మార్గము, అది ప్రభు అయిన యేసుక్రీస్తునందు విశ్వసించుట ద్వారా మనం పరిశుద్ధులుగా మార్చబడతాం. ఆ విధంగా నరకములో నుంచి తప్పించబడి నిత్య జీవానికి వారసులుగా మారుతాం. కనుక మీ గ్రామస్తులారా వినండి, ఆ గొప్ప దేవుడికి మీ హృదయంలో చోటిచ్చి ఆయన కార్చే రక్తములో మీ పాపాలు కడుక్కొని ఆయన యందు విశ్వాసం ఉంచి మేము పొందుకున్న ఈ ఆనందాన్ని, ఈ సంతోషాన్ని మీరు కూడా పొందుకోవాలని మనసారా కోరుకుంటూ ఇంతమంది మీ గ్రామానికి వచ్చాము. కనుక గమనించండి. ఇంకా మీకు ఎక్కువ విషయాలు తెలియాలంటే మీ గ్రామంలో ఉన్న చర్చిలో